ఈ అమ్మాయి కుక్కని ఫోటో తీస్తూ ఉంటే ఆ ఫోటోలో ఒక మనిషి ఎముక కనిపిస్తుంది. దాంతో ఆ కుక్క ఓనర్ ఈ అమ్మాయితో ఈ కుక్క బయటికి వెళ్ళినప్పుడు ఈ ఎముక ఎక్కడి నుంచో తెచ్చింది అని చెప్తాడు. దాంతో ఈ అమ్మాయి ఆ ఎముకని ప్యాక్ చేసి పోలీసులకి ఇస్తుంది. దాంతో పోలీసులు అధిక వర్షం వల్ల సమాధుల్లో నుంచి ఎముక కొట్టుకుని వచ్చేసి ఉంటుందని పెద్దగా పట్టించుకోరు. అప్పుడే ఒకతను సైన్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చుంటాడు. అతను ఈ అమ్మాయి మరియు పోలీసుల మాటలు విని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ ఎముక ఎక్కడ దొరికింది అని అడుగుతాడు. యాక్చువల్లీ ఇతనికి 10 సంవత్సరాల ముందు ఇద్దరు అమ్మాయిల మర్డర్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించి ఉంటారు. ఆ ఇద్దరు అమ్మాయిల ఎముకలు ఇంతవరకు పోలీసులకి దొరకలేదు. ఎందుకంటే ఆ మర్డర్లు జరిగినప్పుడు ఇతను మత్తులో ఉన్నాడు. దాంతో ఇతనికి ఏమీ గుర్తుండదు. ఆ తర్వాత ఈ అమ్మాయి అతన్ని ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. దాంతో అక్కడెంత వెతికినా కూడా ఏమీ దొరకదు. ఆ తర్వాత అక్కడ ఒక కాలువలో ఆ ఎముకలు కొట్టుకుని వచ్చి ఉంటాయేమో అనుకుని మళ్ళీ వీళ్ళు వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇతను కాలువని ఓపెన్ చేసి దిగుతాడు. అక్కడ చాలా దుర్వాసన ఉంటుంది. అలాగే అక్కడ చనిపోయిన మనుషుల ఎముకలు కూడా దొరుకుతాయి. ఈ విధంగా ఇతను ఆ ఎముకల్ని పోలీసులకి అందిస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.